అందుకే ముసండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రజల మనిషి ప్రజల నాయకుడు గుమ్మడి నరసయ్య గారితో ఉన్నాం. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూడగానే గుమ్మడి నరసయ్య గారి పేరు వింటే మీకేం గుర్తుకొస్తుందో ఫస్ట్ కామెంట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మేమందరం స్కూల్లో దెబ్బలు తిని కొట్టించుకొని చదువు రాక పెరిగి ఇప్పుడు ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నాం. ఇంట్లో వాళ్ళకి కొంచెం పైసలు ఇస్తా ఉన్నాం. అంటే ఆ టైంలో మిమ్మల్ని స్కూల్లో కొడుతున్నాయినా సార్ మీ టీచర్స్ కానీ? కొట్టేవాళ్ళు, కోదండాలు తీపిచ్చేవాళ్ళు, ఏలాడు తీసేవాళ్ళు, ఆడ అడుగుకి తీగ కట్టేవాళ్ళు, తీగను పట్టుకొని. అంటే మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంటా సార్? బ్యాక్ బెంచ్ అయ్యలే మా దగ్గర. చదువుకోనికి బుక్కులు గిట్ట ఉండకపోతుంది. చాలా తక్కువ పిల్లలు, పంతులు ఉండేవాడు. మొత్తం 20 ఇండ్లో 25 ఇండ్లో ఉండేటి. ఆ ఇళ్లలో పిల్లలు 10-15 మంది ఉండేవాళ్ళం. బడికి పోవటానికి ఇష్టం లేక పారిపోయేవాళ్ళం. పారిపోతే దేవులాడి దొరకబట్టి తీసుకొచ్చి కోదండం తీసేవాళ్ళు, బిస్కీలు తీసేవాళ్ళు, గోడ కుర్చీ చేయించేవాళ్ళు. అంటే ఇదంతా మా తరం నుంచి కాదు, మీ తరం నుంచి వస్తున్నదే ఇదంతా మేము చేస్తా ఉన్నాం. అంటే చిన్నతనంలో మీరు గోళీల ఆట ఇట్లాంటి ఆటలు చాలా ఆడుతుండంట, అంటే అల్లరి చేస్తుండంట, నిజమేనా సార్ అది? అప్పటి వాతావరణం అది. సార్ సామాన్య కుటుంబం నుంచి రాజకీయ నాయకుడు వరకు ఎదిగారు కదా మీరు. ఏమైనా ప్రౌడ్ ఫీల్ గానీ ఏ రోజైనా అనిపించిందా సార్, అరే నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను, అసలు ఏంట్రా ఇది ఇట్లని చెప్పి ఏ రోజైనా అనుకున్నారా మీరు? అట్లా అనుకుంటే ఆ స్వభావం ఉంటే ఈ రకంగా ప్రజల్లో మిగిలి వాళ్ళం కాదు. ప్రజల్లో మిగలటానికి అటువంటి స్వభావం పనికిరాదు. నేను ఇంత మొనగాను అంత మొనగాను అనుకుంటే కుదరదు. నేను జనంలో మనిషిని, జనం అంతా నా మనుషులు. జనం నేను ఒకటే. నేను ఇలా ఇతగాటానికి నేను ఎట్లా ఉండడానికి కారణం ఆ జనం. ఆ జనాన్ని లేకుండా నేను వీరును సూర్యును మొనగాని గొప్పని అనుకుంటే జనంలో ఉండరు, జనానికి పనికిరారు. మేము పేదరికం నుంచి పెరిగినటువంటి వాళ్ళు, ఆ పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఆర్గనైజేషన్ లో పెరిగిన వాళ్ళం. ఆ పేదోళ్ళ కోసం పనిచేస్తున్న పార్టీ ఏం చెప్పింది? ఒకరిని ఒకడు ద్వేషించుకోవద్దు, ఒకరిని ఒకడు విమర్శించుకోవద్దు, ఇద్దరు కూడా ఇద్దరికి కావాల్సిందేందో ఆలోచించుకోవాలి. ఆ ఆలోచించుకుంటున్నటువంటి క్రమాలు దాని పరిష్కారం కోసం కూడా ఆలోచించాలి. ఆ పద్ధతుల్లో ఎదగాలనేటువంటిది మాకు పార్టీ నేర్పినటువంటిది. ఆ పార్టీ నాయకత్వంలో మేము నేర్చుకున్నది కానీ, ఆ పార్టీ మాకు చెప్పింది కానీ, అందరినీ కలుపుకొని ఉండాలి అనేటువంటిది మాకు చెప్పింది. మేము ఇలా ఊళ్ళో ఎవరో ఉన్నావో ఏదన్నా పొరపాటు చేస్తారు, తప్పు చేస్తారు, అది కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళం. దాన్ని మాన్పించడం కోసం చూసేవాళ్ళం, మాన్పించే ఇది చేసేవాళ్ళం. ఇవాళ మా దగ్గర మాకు సంబంధించిన ఆర్గనైజేషన్, మా గ్రామాలు, మాకున్న నాయకత్వం, వీళ్ళంతా కూడా ఆ పద్ధతుల్లో ఉండేవాళ్ళు. ప్రజల్ని మోసం చేసే పద్ధతి కానీ, ప్రజల మీద పెత్తనం చేసేటువంటి పద్ధతి కానీ ఉండేది కాదు. ఆ పెత్తందారి వర్గాన్ని, ఆ పెట్టుబడిదారి వర్గాన్ని, ఆ బూర్జో వర్గాన్ని మేము చాలా ద్వేషిస్తాం. వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్రజల్ని దోసుకుంటున్నారు అనేటువంటిది మా భావన. నిజంగానే వాళ్ళు అట్లా తయారైనరు, ఈ ప్రజలంతా ఇట్టెట్టున్నారు, వీళ్ళు ఎట్టుంటుంది కారణం ఎవరు? వాళ్ళు వీళ్ళకు సహకరిస్తే, సాయం చేస్తే వీళ్ళు కూడా వాళ్ళ లాగా ఉండేవాళ్ళు. మేము ఎంతసేపు దీంతో ఎట్ట పని చేయించుకోవాలా, ఎట్టి చాకరీ చేయించుకోవాలా, ఈ పద్ధతుల్లో ఆలోచించేవాళ్ళు. వాళ్ళు అట్లా పెత్తనం చేయాలని కూడా వాళ్ళు చెప్పింది అయ్యినాలా, వాళ్ళని చూస్తే భయపడాలా అనేటువంటిది ఉంది. అట్లా పనిచేస్తున్నటువంటి క్రమంలో మాకు ఆనాడు మా గడ్డిన్లే వాటిని నెలకోసారి పూసుకుంటారు.
ఎర్రమట్టి తీసుకొచ్చి ఇల్లు పూసుకుంటాం. అవునవును. ఆ మట్టి తీసుకొస్తే కూడా ఫారెస్ట్ వాడు పట్టుకునేవాడు.